రాయదుర్గం పట్టణం స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థి యువజన సంఘాలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు మరియు ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొట్రేష్ మాట్లాడుతూ, రాయదుర్గం మండలం కాశీపురం గ్రామంలో డెంగ్యూ జ్వరం, నిమోనియా వ్యాధితో 2వ తరగతి విద్యార్థి గౌతమ్ మృతి, తన అక్క నవ్యశ్రీ డెంగ్యూతో బళ్ళారిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కోలుకొని 3 రోజుల క్రితమే గ్రామానికి రావడం జరిగిందని, గత కొన్ని నెలల క్రితం అభిలాష్ అనే విద్యార్థి కూడా నిమోనియాతో మృతి చెందారని తెలియజేశారు. మొన్నటి రోజున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సార్ గారు ప్రతి పేద కుటుంబానికి 25 లక్షల ఉచిత వైద్యాన్ని అందించే సంకల్పాన్ని రూపొందించడం, ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసినవి కేవలం ఒట్టి మాటలకే సరిపోయాయని, అనంతపురం జిల్లా డిఎంహెచ్ఓ రాయదుర్గం తాలూకా వ్యాప్తంగా అనేక రకాల మరణాలు జరుగుతున్నా తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నట్టు, పూర్తి స్థాయిలో ఎక్కడా విచారణ చేపట్టడం లేదని, అనంతపురం జిల్లా కలెక్టర్ గారు విద్యార్థులు, ప్రజలు అనేక రకాల రోగాల బారిన పడి వైద్యులు నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు వదులుతున్నా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పేద ప్రజలకు వైద్యం అందడంలో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని, ఎప్పటికప్పుడు స్థానిక సమస్యలు పత్రికల్లో ప్రచురం అవుతున్న చర్యలకు మాత్రం శూన్యమంటూ రాయదుర్గం ప్రజలు, విద్యార్థులు ఆరోగ్యాల్లో మీకు అవసరం లేదా అని ప్రశ్నించారు. వెంటనే గ్రామంలో విష జ్వరాలు రాకుండా, నిమోనియా లాంటి వ్యాధులు ప్రబలకుండా, మరో విద్యార్థి లాంటి వ్యాధుల వల్ల చనిపోకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి రోడ్ల మీద మరుగునీరు పారుతున్న గ్రామంలో డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు తెలియజేశారు. నిన్నటి రోజున నిమోనియా వ్యాధి అబ్బాయికి అటాక్ అయింది. మరి మేము ఈ క్రిటికల్ పరిస్థితుల్లో ఏంటి అనేది చెప్పలేమని మన అధికారులు సూచిస్తే, మరి ఈరోజు తెల్లారుజామున 5-6 గంటల మధ్యలో అబ్బాయి ప్రాణాలు వదిలిన పరిస్థితి. మరి రాయదుర్గం సంబంధించిన కాశీపురం గ్రామంలో మరి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ప్రతి ఒక్కరి ఇండ్ల దగ్గర సామాన్లు, పాత్రలు, బట్టలు ఉతకడం వల్ల, రోడ్ల వెంబడి నీళ్లు వస్తడం వల్ల మరి డ్రైనేజీ లేక మరి ఉదయాన్నే మరి దోమలు కుట్టేటువంటి పరిస్థితి. మరి రకరకాల రోగాలు, విషజ్వరాలు అక్కడ ప్రబలుతున్న మరి నిమోనియా లాంటి వ్యాధులు అక్కడ మరి విద్యార్థులకి, మరి చిన్న పిల్లలకి అంటుకుంటున్న ఏ వైద్య అధికారి కానీ, అక్కడ స్థానిక ఏఎంఎల్ కానీ ఎవరు కూడా మరి వెళ్ళి స్థానికంగా పరిశీలించే సందర్భాలు లేదు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా పై స్థాయి అధికారులకు కూడా రిపోర్ట్ పెట్టినటువంటి సందర్భాలు లేవు. దీన్ని పూర్తిగా ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ విద్యార్థి యువజన సంఘాలుగా వైద్యాధికారుల నిర్లక్ష్యానికే ఇవాళ విద్యార్థి ప్రాణం బలి. గతంలో కూడా నిమోనియా వ్యాధితో అదే గ్రామంలో అభిలాష్ అనేటువంటి విద్యార్థి కూడా మృతి చెందడం జరుగుతుంది. ఈ కారణాలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఇవాళ విద్యార్థి యువ సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డిఎంహెచ్ఓ గారు మరి తూతు మంత్రంగా తనిఖీలు చేసి వెళ్తారు. మరి ఇవాళ కలెక్టర్ గారు మరి ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడో కూడా ఈ సమస్య పైన పేద విద్యార్థికి అండగా నిలవాలని ఎక్కడో కూడా ఇవాళ మాట్లాడిన సందర్భాలు లేదు. ఇదే మన రాయలసీమ ఆరోగ్య శాఖ మంత్రి గారు మొన్న 25 లక్షల వరకు ఇవాళ ప్రతి పేద కుటుంబానికి మరి ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. ఇవన్నీ ఏమయ్యాయి? ఎక్కడికి పోయాయి? ఇవాళ వైద్యాధికారులు ఎక్కడ పోయారు? స్థానిక అధికారులు ఎక్కడ పోయారు? ఆ విద్యార్థి చౌకి ఎవరు అంటూ ఇవాళ విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఒకటే అడుగుతున్నాం. వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా మళ్ళీ రూపుమాపండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మరి నిమోనియా లాంటి, డెంగ్యూ లాంటి, మరో లాంటి అట్లాంటి వ్యాధులన్నిటి కూడా ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎలా అరికట్టాలని చెప్పేసి వాటిపైన పూర్తిగా అవగాహన కల్పించండి. ఇవాళ మొన్నటి రోజున నిమోనియా దినోత్సవం జరిగింది. ఆ రోజు మాత్రమే కేవలం దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్తున్నారే తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించినప్పుడు నిమోనియా వ్యాధి పట్ల పూర్తిగా ఇవాళ వైద్యాధికారులు విఫలం చెందాలని చెప్పేసి ఇవాళ ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్గా తెలియజేస్తున్నాం. వెంటనే సంబంధించిన అధికారులు ఊరికి వెళ్ళి వెంటనే మరి చర్యలు చేపట్టి రోగాలు ప్రబలకుండా మరి ఆ విద్యార్థికి ఇన్ని డబ్బులు వెచ్చించి కట్టిన కుటుంబాలకి అన్ని రకాలుగా మరి వైద్య ఆరోగ్య శాఖ అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, సంబంధిత అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని చెప్పేసి విద్యార్థి యువ సంఘాలుగా వైద్యాధికార శాఖకి హెచ్చరిక చేస్తున్నాం. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి జ్వరం వచ్చిందని చెప్పేసి కళ్యాణదుర్గం హాస్పిటల్కి పిలుచుకెళ్తే అక్కడ డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పేసి చెప్పినారు. అయిన తర్వాత ఇక్కడ కాదు పెద్ద ఆసుపత్రికి పోవడం చెప్తే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో అక్కడ నుంచి మరే సవరే హాస్పిటల్కి కూడా తీసుకోపోవడం జరిగింది. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల సమస్య అని చెప్పేసి, మరియు నిమోనియా అని చెప్పేసి అన్నీ దాదాపుగా వారం రోజుల నుంచి కూడా
ఆ పిల్లోడు ఇబ్బంది పడుతూ ఈరోజు మా తెల్లవారుజామున చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మేము ఈరోజు కూడా కాశీపూర్ గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తూ ఉంటే చాలా కూడా ఒక డ్రైనేజీలు కూడా లేనటువంటి పరిస్థితి ఆ ఊర్లో నెలకొంది. ఉన్నటువంటి వైద్య అధికారులు అయితేనేమి, ఉన్నటువంటి దానికి సంబంధించి ఆ గ్రామానికి చెందినటువంటి అధికారులు అయితేనేమి ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దాదాపుగా వారంకి ఒకసారి కావచ్చు, నెలకు ఒకసారిగా, నెలకు 2-3 రోజులు కావచ్చు, వైద్యాధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనే చెప్తా ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా వైద్యాధికారులు కూడా ఈరోజు వెళ్ళి అవేర్నెస్ చేయించడం అనేది కూడా చేయండి. కనీసం శానిటైజ్ చేయించడానికి కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు, కాలువ కావచ్చు, ఈరోజు చూస్తే చాలా ఇదిగా ఉంది. దోమలు కావచ్చు, దోమలు కూడా చాలా ఎక్కువగానే రాత్రికి దోమలు కరిస్తే అదో రకంగానే పగల పొద్దునే ఈరోజు దోమలు కరిసే విధంగా అక్కడ నెలకొంది. వెంటనే కూడా ఈరోజు మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ఏం తెలియజేస్తామనంటే ఉన్నటువంటి అక్కడ వైద్యాధికారులు స్పందించి వెంటనే కూడా గ్రామానికి వెంటనే కూడా శానిటైజ్ చేయించడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా అక్కడ శానిటైజ్ చేయించాలి. అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈరోజు మాకు ఆ గ్రామానికి వెళ్తే తెలియజేయడం ఏమంటే చాలా వరకు ఆ అబ్బాయికే కాదు చాలా వరకు కూడా వాళ్ళకి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి డెంగ్యూ వచ్చి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళ అక్కకి ఆ పాప అదే ఇంట్లోనే వాళ్ళ అక్కకు కూడా డెంగ్యూ జ్వరంతో బాధపడి ఆ 3 రోజుల ముందుగానే మన బళ్ళారిలో చికిత్స పొందుతూ ఆ అమ్మాయికి కూడా కొద్దిగా తగ్గింది. ఈ భవిష్యత్తు రాబోయే రోజుల్లో కూడా ఆ ఊరు ఇంకా కూడా చాలా మంది కూడా రోగులు ఉన్నారు. వెంటనే కూడా ఇప్పుడే ముందు జాగ్రత్త తీసుకొని వెంటనే కూడా చికిత్స పొందుతూ అవేర్నెస్ చేపిస్తూ ఆ ఊరిని కాపాడాలని చెప్పేసి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ విద్యార్థి జరిగినటువంటి బాధకి ఏఐఎస్ఎఫ్గా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం.